శ్రీ సాయి సత్ చరిత్రము 39వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 39వ అధ్యాయము. బాబాగారి సంస్కృత పరిజ్ఞానము. 1. భగవద్గీత శ్లోకమునకు బాబాగారి అర్థము. 2. మహాసమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయములో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియో అది నానాసాహెబు చాందోర్కర్ యనువారిదనియు ననుటచే హేమాడ్ పంతు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. రెండధ్యాయములలోనూ నొకే విషయం ఉండుటచే రెండును నిందులో పొందుపరచనైనవి. తొలి పలుకు. షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి గూడ పావనమైనదే. ఏలన శ్రీసాయి యచటనే నివసించుచు తిరుగుచూ మసలుచూ తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. వారి కొరకే చాలా దూరము నుండి యచటకు వచ్చెను. మొదట షిరిడీ చాలా చిన్న గ్రామము. సాయిబాబా యచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థల మాయెను. అచట నుండు స్త్రీలు కూడా ధన్యులు. బాబాయందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయినప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయినప్పుడు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్నవారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను. బాబా చెప్పిన అర్థము. షిరిడీయే మా పండరిపురము, షిరిడీయే మా పండరిపురము, షిరిడీ హరిమందిరము, షిరిడీ హరిమందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థమును నానాసాహెబు చాందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బివి దేవుగారు శ్రీ సాయి లీల సంపుటి 4 పుట 563 స్ఫుట విషయ వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబు చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తేలిసికొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ నివ్వబడెను. నానాసాహెబు చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివియున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకీ విషయముగాని సంస్కృతముగాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా యతని గర్వమణచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల దీర్చుటకు నొంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెను. బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్ల నొత్తుచు నోటిలో ఏదో గొణుగుకొనుచుండెను. బాబా, నానా, ఏమి గొణుగుచున్నావు? నానా, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా, ఏ శ్లోకము? నానా, భగవద్గీతలోనిది. బాబా, గట్టిగా చదువుము. నానా, భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను. తద్వద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శిన. బాబా, నానా, అది నీకు బోధపడినదా? నానా, అవును. బాబా, నీకు తెలిసినచో నాకు చెప్పుము. నానా, దాని తాత్పర్యమిది. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలిసికొనెదము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసినవారు ఆ జ్ఞానము నుపదేశించెదరు. బాబా, నానా, శ్లోకము యొక్క తాత్పర్యమక్కరలేదు. ప్రతి పదార్థము వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతి పదమునకర్థము చెప్పెను. బాబా, నానా,
ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? నానా, ప్రణిపాత ఎను పదమున కింకొక అర్థమూ నాకు తెలియదు. ప్రణిపాత ఎనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను. బాబా, పరిప్రశ్న ఎనగా నేమి? నానా, ప్రశ్నించుట. బాబా, ప్రశ్న ఎనగా నేమి? నానా, అదే అనగా ప్రశ్నించుట. బాబా, పరిప్రశ్న ఎన్నను ప్రశ్న ఎన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరి యను ప్రత్యయమును ప్రశ్నకు ముందేల ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా, పరిప్రశ్న ఎను మాటకు నాకితరయర్థ మేమియూ తెలియదు. బాబా, సేవ ఎనగా నెట్టిది. నానా, ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. బాబా, అట్టి సేవ చేసిన చాలునా? నానా, సేవయను పదమునకింకను వేరే అర్థమేమి గలదో నాకు తోచుటలేదు. బాబా, రెండవ పంక్తిలోని ఉపదేక్షంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానమను పదముపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? నానా, అవును. బాబా, ఏ పదము? నానా, అజ్ఞానము. బాబా, జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములో నేమైనా అర్థముగలదా? నానా, లేదు. శంకర భాష్యమా విధముగా చెప్పుట లేదు. బాబా, వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అనుపదము నుపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దాని నుపయోగించుటకేమైనా ఆక్షేపణ కలదా? నానా, అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. బాబా, కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయుమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శికాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా? నానా, అవును, అతడు తత్వదర్శియే. కాని అర్జును నితర జ్ఞానుల నేల సేవించుమనెనో నాకు తోచుటలేదు. బాబా, నీకిది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. అతని గర్వమణగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. 1 జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలెను. 2 ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితోగాని దొంగ ఎత్తుతోగాని వారిని బుట్టలో వేయుటకుగాని వారి తప్పులను పట్టుటకుగాని పనికిమాలిన యాసక్తితో ఎడుగకూడదు. నిజముగా తెలిసి దానిచే మోక్షము పొందుటకుగాని ఆధ్యాత్మికాభివృద్ధికిగాని ఎడుగవలెను. 3 సేవ ఎనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చేయనది సేవ కాదు. శరీరము తనది కాదనియు దానికి తాను యజమాని కాదనియు శరీరము గురువుగారిదనియు వారి సేవ కొరకే శరీరమున్నదనియూ భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానము బోధించును. గురువజ్ఞానమును బోధించుననగా నాకు అర్థము కాలేదు. బాబా, జ్ఞానము ఉపదేశమెట్లగును? అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరి మందిరము, షిరిడి హరి మందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పియున్నారు. అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా నజ్ఞానమును నశింపజేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసెదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసెదమనినచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలెననినచో ద్వైతమును భావమును మనస్సులో నుంచి తీసివేయవలెను. అదియే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే యుండి అద్వైతము గూర్చి మాట్లాడగలవారెవ్వరు?
ఎవరైనా నట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియును? దాని నెట్లు పొందెదరు. శిష్యుడు గురువువలే జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్యము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున నవతరించుట, మానవులను లేవనెత్తుటకును ప్రపంచము నుద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెమూ గూడ చెడిపోదు. వారి సత్యస్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరుగకుండా నుండును. శిష్యుడు కూడా నట్టి స్వరూపము కలవాడే. కాని యతని అనేక జన్మల యజ్ఞానము యతని శుద్ధచైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనెను. గురువు యజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన యుపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన యజ్ఞానమును గురువు నిర్మూలించి యుపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడననుకును శిష్యుని గురువు నీవే దైవము, శక్తియుతడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా యహంకారమనియు, దేవుడు, లోకము తనకంటే వేరనియు తలంచు నిత్యాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము. దానిపై నాధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ అజ్ఞానమెట్లు అంకురించినది? అది ఎక్కడనున్నది? అను దానిని చూపుటయే గురుపదేశమందురు. ఈ దిగువ వివరించినవి యజ్ఞాన లక్షణములు. 1. నేను జీవిని, ప్రాణిని. 2. శరీరమే యాత్మ, నేను శరీరమును. 3. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు. 4. నేను దేవుడను కాను. 5. శరీరమాత్మ కాదని తెలిసికొనకుండుట. 6. దేవుడు, జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగానేమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండును ఒకటేనా ఎను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని యజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా? అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశమననది వాని తప్పును వానికి చూపి వాని యజ్ఞానమును సశింపజేయుట కొరకే. బాబా ఇంకను ఇట్లనెను. 1. ప్రణిపాత మనగా శరణాగతి చేయుట. 2. శరణాగతి అనగా తను, శరీరము, మనస్సు, ధనముల, ఐశ్వర్యము నర్పించుట. 3. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులనాశ్రయించు మననేలా? సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైన శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణము, ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణునికి తెలిసియుండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టివారి గొప్పతనము హెచ్చియందరికీ తెలియవలెననియే కృష్ణుడట్లు పేర్కొనెను. ఏ పదమైనా అది శ్రీకారం, ఏ పదమైనా అది శ్రీకారం, ఏ స్వరమైనా అది ఓంకారం, ఏ స్వరమైనా అది ఓంకారం. భక్తులాల జడి తీర్చే షిరిడి, భక్తులాల జడి తీర్చే షిరిడి, ముక్తికి తెరిచిన ద్వారం. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను చేయనిశ్చయించుకునిన పనుల గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు. ఏమియు సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి ఫలితములు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము.
నాగపూరు కోటీశ్వరుడు శ్రీమాన్ బాపుసాహెబు బుట్టి షిరిడీలో సకుటుంబముగా నుండిడివారు. అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని యాలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో నగుపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించుమనెను. బాపుసాహెబు లేచి శ్యామా ఏడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామా ఇట్లు చెప్పెను, బాబా నా దగ్గరకు వచ్చి మందిరముతో వాడాను నిర్మింపుము. నేను అందరి కోరికలను నెరవేర్చెదనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని నేను భావావేశమున మైమరచితిని, నా గొంతుక యార్చుకునిపోయెను. నా కండ్ల నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడితిని. వారిద్దరి దృశ్యములు ఒకటే అయినందులకు బాపుసాహెబు బుట్టి విస్మయమందెను. ధనవంతుడగుట చేతను, చేతనైనవా డగుట చేతను అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకుని మాధవరావు, శ్యామ సహాయముతో ఒక ప్లాను వ్రాసెను. కాకాసాహెబు దీక్షిత్ దాని నామోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్యుపరి గృహము, భూగృహము, బావి పూర్తి అయ్యెను. బాబా కూడా లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పనియంతయు బాపుసాహెబు జోగును చూడుమనిరి. అది నిర్మించినప్పుడు బాపుసాహెబు బుట్టీకి ఒక యాలోచన కలిగెను. చుట్టు గదులుండి దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని, శ్రీకృష్ణుని ప్రతిమ ప్రతిష్ఠ చేయవలెనని శ్యామాకు చెప్పెను. వాడా ప్రక్కనుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయము నడుగగా బాబా ఎందులకు సమ్మతించి, దేవాలయము పూర్తి కాగానే నేనే ఎచ్చట నివసించుటకు వచ్చెదను అని వాడా వైపు జూచుచూ, వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. మనమందరమచ్చట నుందుము. అందరూ కలసిమెలసి యాడుకొందుము. ఒకరినొకరు కౌగిలించుకుని సంతోషముగా నుండవచ్చును అనెను. దేవస్థాన మధ్యమందిరము కట్టుట కది తగిన శుభసమయమాయని శ్యామ ఎడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించిరి. కొద్ది కాలములో పని పూర్తి ఆయెను. మురళీధర్ విగ్రహము తయారు చేయుట కాజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడిచుటకు సిద్ధముగా నుండిరి. బాపుసాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయెను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తనవాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన ₹1,00,000 వ్యర్థమగుననియూ చింతించెను. కాని బాబా సమాధి చెందకముందు నన్ను రాతి మందిరములో నుంచుడు అన్నట్టి పలుకు బాపుసాహెబు కేగాక ఎందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరము మధ్యమందిరములో బెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధర్ కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియూ, బుట్టివాడాయే సమాధి మందిరమనియూ అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యముగాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధియగుటచే బాపుసాహెబ్ బుట్టి మిగుల ధన్యుడు, అదృష్టశాలి. ఓం నమోః శ్రీ సాయినాథాయ. శాంత్యః శాంత్యః శాంత్యః. 39వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము. బాబా చూపే మలయ సమీరం, బాబా చూపే మలయ సమీరం, బాబా పలుకే ఆగమసారం, బాబా